శనార్థి. ఇగో ఇది కథ చూసినారులా ఎట్టొచ్చిందో. బండి కోజాగా వచ్చింది. మహిళలు ప్రత్యేక ఆరోగ్య శిబిరాల సేవలను వినియోగించుకోండి. తల్లుల ఖాతాల్లో 19,000 కోట్లు జమ. 1,00,000 యూనిట్ల రక్త సేకరణే లక్ష్యం. అక్టోబర్ 2 వరకు స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ శిబిరాల నిర్వహణ. హైదరాబాద్లో కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పేరిట కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. ప్రధానమంత్రి మాతృవందన యోజన కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు తల్లుల బ్యాంకు ఖాతాల్లో 19,000 కోట్ల నగదును జమ చేసినట్లు తెలిపారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 17 సెప్టెంబర్ నుండి 2 అక్టోబర్ 2025 వరకు స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ఆరోగ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్లోని దార్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హమీర్పేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహలతో కలిసి బండి సంజయ్ ఈ కార్యక్రమాన్ని వర్చువల్గా వీక్షించారు. ఈ సందర్భంగా హమీర్పేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ శిబిరాలను కిషన్ రెడ్డి, రాజనరసింహలతో కలిసి బండి సంజయ్ ప్రారంభించారు. స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పేరిట 15 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఇతర ఆరోగ్య కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఆరోగ్య శిబిరాలు నిర్వహించబోతున్నామన్నారు. దీంతో పాటు మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న పోషణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అందులో భాగంగా మహిళలకు ప్రత్యేక ఆరోగ్య శిబిరాల్లో బీపీ, షుగర్ స్క్రీనింగు, నోటి క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, సర్వికల్ క్యాన్సరు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తారని, యువతులకు, మహిళలకు అనీమియా పరీక్షలు నిర్వహించడంతో పాటు తగిన కౌన్సిలింగ్ అందిస్తారని పేర్కొన్నారు. క్షయ పరీక్షలతో పాటు జరిగిన ప్రాంతాల్లో సికిల్ సెల్ వ్యాధి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడమే కాకుండా ఈ శిబిరాల్లో గైనకాలజిస్టులు, నేత్ర వైద్యులు, ఈఎన్టీ, చర్మ వైద్యులు, మానసిక వైద్యులు, డెంటల్ డాక్టర్లు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. మహిళలంతా ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. మాతా శిశు సంరక్షణలో భాగంగా గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి కౌన్సిలింగ్ ఇస్తారని, మదర్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డుల పంపిణీ చేస్తారని, పిల్లలకు అవసరమైన టీకాలు వేస్తారని వివరించారు. మొత్తానికి ప్రధానమంత్రి మాతృవందన యోజనలో భాగంగా ఇప్పటి వరకు 4 కోట్ల మందికి పైగా తల్లులకు కేంద్రం లబ్ధి చేకూర్చిందని, వారి ఖాతాల్లో నేరుగా 19,000 కోట్ల రూపాయలను జమ చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇక చూస్తున్నారులా, ఇక మరి ఎట్లా వదులుకుంటారు మీరు? ఇక నిజంగా దసరా పండుగ వస్తుంది అంటే పుంటి కూర తిన్నా పుట్టిల్లు అనేది ఆడబిడ్డ సంబురం. ఇక ఇప్పుడు మరి ఆడబిడ్డలకు ఇక మరి బండి సంజయ్ కోల్యాక ఒక శుభవార్త మరి చెప్పుకొస్తుంది. ఇక మరి మోదీ తల్లుల ఖాతాల్లో 19,000 కోట్లు జమ. మరి ఈ రకంగా ఓ పుణ్యకార్యం తీసుకురాబోతుర్రు. మరి ఇది అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం. మోదీకి ప్రేమతో శుభాకాంక్షల వెల్లువ. గ్లోబల్ లీడర్ మోదీ ప్రధానిగా రికార్డులు. మొయ్యిన మోతమవుతుందట మోదీది.